మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క మైలవరం రిజర్వాయర్ మన పెన్నా నది జమ్మలమడుగు సమీపంలో ఈ గండికోట రిజర్వాయర్కు దిగువన నిర్మించబడింది. దీనికి కెపాసిటీ మరి 6.5 టీఎంసీ అధ్యక్ష. ఏదైతే మొదట్లో దీనికి హెచ్ఎల్సి నుంచి పిఏబిఆర్ ఎంపీఆర్ నుంచి 2.7 టీఎంసీ ఉండేది. కానీ ఈ కేటాయింపులు శివారు అవడం వల్ల రానిటువంటి స్థితిలో ఏదైతే ఈ యొక్క గోరకల్లు నుంచి అవుకు నుంచి గండికోట నుంచి మైలవరం ఈ యొక్క 6.5 టీఎంసీ అంటే ఏదైతే ఈ యొక్క గండికోట 2017 నుంచి రెగ్యులైజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ గండికోట నుంచి మైలవరానికి ఈ 6.5 టీఎంసీ అనేది ఫీడింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా సక్సెస్ఫుల్గానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా చూస్తే మరి 6.5 టీఎంసీ కూడా మనము ఈ యొక్క మైలవరం రిజర్వాయర్ని నింపడం జరిగింది. అదేవిధంగా గండికోట కూడా ఈ రోజుకి కూడా 25 టీఎంసీల నీరు ఉంది. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ యొక్క మైలవరం రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టు ఈ యొక్క 75,000 ఎకరాలు అంటే 2 కెనాల్స్, ఒకటి నార్త్ కెనాలు, 2 సౌత్ కెనాలు. ఈ నార్త్ కెనాల్కి సంబంధించి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డకు సంబంధించినటువంటి మరి 50,000 ఎకరాలు. అదేవిధంగా సౌత్ కెనాల్కి సంబంధించి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం సంబంధించి 25,000 ఎకరాలు. మరి దీనికి సంబంధించినటువంటి యొక్క 75,000 ఎకరాలు కూడా మరి దీనికి సంబంధించినటువంటి గేట్లు కానీ స్ట్రక్చర్స్ కానీ అదేవిధంగా డీసిల్టింగ్ కానీ ఈ ప్రధానమైనటువంటి సమస్య ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనలో చూస్తే ఈ మెయింటెనెన్స్ అనేది గాలి కొదిలినటువంటి పరిస్థితులు. అంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో చూస్తే డీసిల్టింగ్ నిమిత్తం కేవలం 46 లక్షల రూపాయలు మాత్రం ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ డిఎంఎఫ్ నిధుల కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఎస్డిఎంఎఫ్ నిధుల నుంచి 51.40 లక్షల రూపాయలు. అదేవిధంగా 2025, 2026లో ఓఎండ్ఎం నిమిత్తం 20 వర్కులకి 1.2 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రేడియల్ గేట్లు పటిష్టత కోసం 2025 సంవత్సరంలో 3.19 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా టెండర్ల దశలు, ఈ యొక్క రేడియల్ గేట్లు కూడా టెండర్ దశలో ఉన్నాయి. తొందరలోనే ఆ టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఆ పనుల్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క 75,000 ఎకరాలు ఆధారపడినటువంటి యొక్క సౌత్ అండ్ నార్త్ కెనాల్కి సంబంధించినటువంటి ఈ యొక్క గేట్లు కానీ అదేవిధంగా ఓటీలకు సంబంధించిన షట్టర్స్ రిపేర్లో ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. దీనికి అదేవిధంగా డీసిల్టింగ్ కూడా మరి చేయలేనిటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ శివారు ప్రాంతానికి పోవట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆఖరి ఎకరానికి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా మరి యొక్క డీసిల్టింగ్ అదేవిధంగా షట్టర్స్ రిపేర్స్ నిమిత్తం మరి దృష్టి పెడుతుందని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష.